కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలు చేపట్టింది. గత కొన్ని నెలలుగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది. ఈ సందర్భంగా కోటి సంతకాలు పూర్తి అవడంతో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ సంతకాలు సేకరించిన వాటిని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ విధంగా ప్యాక్ చేసి విజయవాడకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇలాంటి ప్యాక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా విజయవాడకు చేరుతాయి. అక్కడ దీన్ని కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మరి ఇక్కడ నగిరిలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొన్ని నెలలుగా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యార్థులు డాక్టర్ అవ్వాలన్న కోరికను కలగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? దీన్ని ఏ విధంగా మీరు ప్రైవేట్ పరం కాకుండా చేయడానికి ముందుకెళ్తున్నారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలల్లోనే విసిగిపోయారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు తనకొచ్చే లంచాల కోసం ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం చూసి అసహించుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సంతకం చేస్తున్నారు. ఈ కోటి సంతకాల్లో కోటికి పైగా ఈరోజు ప్రజలు బయటకు వచ్చి సంతకాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అంటే అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఒట్టు మొత్తంగా కోటికి పైగా ఈరోజు ప్రజలు అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి సంతకాలు చేసి ఈరోజు గవర్నమెంట్ లోనే ఈ కాలేజీలు ఉండాలి అని చెబుతున్నారు. అంటే అర్థం ఏంటి? అయినా కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని నియంతృత్వ పోకడలతో వాళ్లకొచ్చే లాభాల కోసం ప్రజల జీవితాల్ని ఈరోజు పణంగా పెట్టి పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గడాఫీ లాగా ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నియంత్రణగా చేసిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయింది చరిత్రలో మనం చదివాం. ఈ కూటమి ప్రభుత్వం ఏం పెద్ద విషయం కాదు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ కట్టాను. మరి హైదరాబాద్ కట్టగలిగినోడు 10 మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు అని అడుగుతున్నాను. ఈరోజు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చెప్పాడు. మరి ఈ రోజు లక్షలాది మందిని మెడికల్ విద్యార్థుల్ని తయారు చేసి అలాగే లక్షలాది మంది కాదు కోట్లాది మందికి ఫ్రీ మెడికల్ వైద్య సహాయం అందించే ఆ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని అడుగుతున్నా. సంపద సృష్టిస్తా అన్నాడు. ఈ రోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోజు మీరు సంపద సృష్టించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ సంపద సృష్టించారు? 2,66,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఒక 5,000 కోట్లు పెట్టి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా? మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 4 సార్లు అయినా చేయలేనిది చేసి చూపించాడు. 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చి వాటిని కన్స్ట్రక్షన్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు ఆయనే ఓపెన్ చేశారు. ఎలక్షన్ లోపల 2 పూర్తి చేశారు. దాంట్లో కూడా ఒకటి ఓపెన్ అయింది, ఒకటి వాంటెడ్ గా పులివెందలది ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి నికృష్టమైన రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేయడు. ప్రజలకు సమస్య వస్తే వచ్చి నించోడు. కానీ ఆయనకి ప్రజల డబ్బు అవసరం. స్పెషల్ ఫ్లైట్లకి, ఆయన కార్లకి, ఆయన హోటళ్లకి, ఆయన లగ్జరీలకి 100 కోట్లు ఖర్చు పెడతారు. అలాగే చంద్రబాబు నాయుడుకి ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయలే. సూపర్ 6 చేస్తానన్నాడు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి కోత లేకుండా ఇస్తానన్నాడు, అన్నిటిని కూడా రిమూవ్ చేసేశాడు. ఈరోజు చేయుత లేదు, ఆసరా లేదు. ఈరోజు 88 లక్షల మందికి మనం అమ్మ ఒడిస్తే 50 లక్షల మందికి 6-7 వేలు వేసావు. మరి ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురికి నలుగురికి అని చెప్పిన నువ్వు ఎందుకు వేయలేదు? ఈరోజు ఒక్క ఇంటికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించావా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటిని ఈరోజు సున్నాలు కొట్టి నువ్వు నీ లెక్కలో వేసుకుంటున్నావు. ఏం పని చేశావు నువ్వు ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఓన్లీ వచ్చిన తర్వాత ఏవేవి ప్రభుత్వం ఉన్నాయో అవి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం, నీ సంపద నువ్వు సృష్టించుకోవడం. 2 ఎకరాల మీ నాన్న ఈ రోజు నువ్వెట్లా 2,000 కోట్లకి వెళ్ళావు? హైదరాబాద్ లో నీ ఇల్లు ఎలా 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టావు? లెక్క చెప్పు. మరి
సో ఈ రోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ నువ్వు కేసులు లేకుండా భయపెట్టుకోనో లేదా ఏదో తిల్లుముళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళావు. నీకున్న పచ్చ మీడియాను పెట్టుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత ప్రజల్నే కాదు అందరినీ, వైసీపీ వాళ్ళని లేదు, బీజేపీ వాళ్ళని లేదు, ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నువ్వు మోసం చేసావు. నువ్వేదో చేస్తావనుకుంటే విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగాలు లేదు, నిరుద్యోగ భృతి లేదు. 3 పిల్లలు ఉంటే 3 అమ్మఒడులు వస్తాయనుకున్న అమ్మఒడికి ఒక అమ్మఒడి కూడా సరిగ్గా పడట్లా. ఇక ఆసరా లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు, అందరి నోట్లో మట్టి కొట్టావు. సో చంద్రబాబు నాయుడు నువ్వు తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల్ని అభిమానించడం నేర్చుకో, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నేర్చుకో. ఈ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయి వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు పేద ప్రజల మీద కక్ష సాధింపు, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయితే మరీ వరస్ట్ గా తయారైనారు. ఈ రోజు పక్కన మీరు చూడండి, తమిళనాడులో గాని, తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని, ఛత్తీస్గఢ్ లో గాని, ఒడిశాలో చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి, ఉంటేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి, ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించవచ్చు అని వాళ్ళందరూ ఆశపడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ సమయంలో మనకి మంచి హాస్పిటల్స్ లేక ఎంత ఇబ్బంది పడ్డామో ప్రతి ఒక్కరు కూడా గమనించారు కాబట్టి. కానీ ఈ చంద్రబాబు నాయుడికి వయసు పెరుగుతోంది కానీ ఎక్కడా బుద్ధి పెరగట్లేదు. ఈ రోజు 4వ ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పలు చెప్పుకుంటున్నావే తప్ప ఈ 4 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా నువ్వు కట్టావా? ఒక్క మెడికల్ కాలేజ్కైనా నువ్వు పర్మిషన్ తెచ్చావా? శూన్యం. సో చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలి అంటే ఈ 10 మెడికల్ కాలేజీలు నువ్వు ప్రభుత్వ పరంగానే కట్టాలి. ప్రైవేటీకరణ చేయడానికి ఎవ్వరం కూడా ఒప్పుకోము. ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల సహకారంతో, వారి సంతకాలతో ఈరోజు గవర్నర్ గారికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సంతక సేకరణ చేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పి పంపిస్తున్నాం. మాకు గవర్నర్ గారి మీద నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మరి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే దిశగా ఆయన ఆలోచించి ఇవి ప్రైవేటీకరణ కాకుండా చూస్తాడని నమ్ముతున్నాం. సో ఈ రోజు ఇక్కడి నుంచి ప్రతి నియోజకవర్గం ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జిల్లా అధ్యక్షుడి దగ్గరికి చేరుస్తాము. మళ్ళీ 15వ తేదీ జిల్లా నుంచి విజయవాడకి పంపించడం జరుగుతుంది. అక్కడ గవర్నర్ గారి అపాయింట్మెంట్ ప్రకారం 16, 17 అని ఫైనలైజ్ చేసి జగన్ గారు, ముఖ్యమైన నాయకులందరూ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా నియంతృత్వ పోకడలతో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి వాటిని బినామీలకి అప్పచెప్పి ఏ విధంగా దోచుకుంటున్నారు, వీటిని ఆపండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వీటిని ఆపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారని కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం, రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో సంపద సృష్టిస్తాను, రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాను, జగన్ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా సంక్షేమం అందిస్తానని చెప్పారు. కనీసం 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ కట్టకపోవడాన్ని ఏ విధంగా చూస్తాం? ఇది కేవలం కక్ష సాధింపండి. ఒకసారి గనక ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే మీ అందరికి తెలుసు, మొన్న 5 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వంలో చేసినవి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలకి కలిపి పీజీ సీట్లు 60 ఇవ్వటం జరిగింది. సో ఈ 10 గనక పూర్తయితే, ఇప్పుడు వీళ్ళు పూర్తి చేసినా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కాబట్టి దీంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ రుణపడి ఉంటారు. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, ఆ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోడు అన్న భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ జలసీతో ఈ కుట్ర రాజకీయం చేస్తున్నాడు. ఒక పెద్ద మనిషిగా ఆయన చేయాల్సిందేంటి? గత ప్రభుత్వంలో ఏవైనా పూర్తి కానివి ఉంటే అవి పూర్తి చేయాలి. అలా కాకుండా పచ్చ మీడియాల్లో ఏ విధంగా మాట్లాడిస్తున్నారు? సాక్షాత్తు స్పీకర్ గారు, హోంమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదంట ఒక్కటి కూడా. మరి కట్టినవి, ఓపెన్ చేసినవి, దాంట్లో చదువుతున్న పిల్లలు, ఇదంతా కూడా ఏంటి? ఏయా ఇదంతా ఫిల్మింగా? కాదు కదా. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం రండి, నేను ఆ రోజు ఉన్నాను ఓపెనింగ్ లో. ఎంతమంది పిల్లలు అక్కడ చదువుతున్నారు? ఈ రోజు సెకండ్ ఇయర్ కదా, ఇప్పటికి ఎంతమంది జాయిన్ అయ్యారు? అక్కడ మెడికల్ కాలేజ్ ఉందా లేదని నేను చూపిస్తా. నర్సీపట్నంలో లేదంటే జగన్ గారు వెళ్ళి చూపించారుగా. బిల్డింగ్ ఎక్కడుంది, పర్మిషన్ ఎక్కడుంది, ఎంత శాంక్షన్ చేశాం, మొత్తం శాంక్షన్ చేస్తుంది డబ్బులు. మీకేం బాధ? కట్టేది కాంట్రాక్టర్, డబ్బులు శాంక్షన్ అయినప్పుడు నువ్వెందుకు ఆపుతున్నావు?
అసలు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పి పులివెందులకి 150 సీట్లు రిటర్న్ పంపించిన దరిద్రమైన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. పూర్తయిన మెడికల్ కాలేజ్ ని రన్నింగ్ లోకి రానియకుండా వచ్చిన మెడికల్ సీట్లు కూడా రిటర్న్ పంపించిన మేధావి అనాలా, ఆయన ఏ మూర్ఖుడు అనాలా నాకైతే అర్థం కావట్లేదు. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ కి ప్రస్తుతం చేరుకుని ఇక్కడ నుంచి విజయవాడకి చేరుకుని అక్కడి నుంచి గవర్నర్ కి కూడా ఇవన్నీ అందిస్తారు. రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకురావడం, దీన్ని ఎలాగైనా రూపుమాపాలి, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలకి గుర్తు రాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నాడు. కోట్ల రూపాయలు దండుకునే దురుద్దేశంతోనే ఇలా విధంగా చేస్తున్నా కానీ పేదల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలనుకునే కలను కలగానే మిగిల్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందని కూడా మాజీ మంత్రి రోజా గారు చెప్తున్నారు.